ఇదివరకు వచ్చి కూర్చున్న వాళ్లకు రాబోయే వాళ్ళకు కూడా ముందే నమస్తే. ఇదో పండుగ వాతావరణం ఉంది. మామూలుగా వ్యవసాయం పండుగ సంక్రాంతికి దసరాకి వస్తుంది, రెండింటి మధ్యలో వచ్చిన ఇంకో పండుగలాగా అనిపిస్తుంది. రైతులందరూ కలుసుకున్నారు ఇక్కడ. రైతులతో పాటు మేధావులు రకరకాల దేశాల నుండి వచ్చినారు. ఈ సందర్భంగా ఈ శాశ్వత వ్యవసాయం అని అయితే పర్మాకల్చర్ అంటున్నామో దీని గురించి ప్రస్తావించే క్రమంలో ఇప్పుడు కొంతసేపు మనం మాట్లాడబోతున్నాం. నా పేరు నరేంద్ర, మేడం పరిచయం చేసినట్టు. ఈ సెషన్కి పేరు వాటర్ హార్వెస్టింగ్ గ్రీన్ అండ్ బ్లూ అంటున్నారు. అంటే నీళ్ళకు సంబంధించింది, నీళ్లు మనం ఎట్లా సంరక్షించుకోవాలి నీటిని. మరి దీంట్లో రంగులు చెప్తున్నారు గ్రీన్ అండ్ బ్లూ అని. లైట్ అట్ ఆఫ్ చేయండి చేసేవాళ్ళు ఎవరో. బాస్ చిన్నప్పుడు ఎప్పుడో విన్నట్టు గుర్తు, ప్రార్థనలలో వింటుంటే ఆవుకు రంగులు ఉంటాయి కానీ పాలకు రంగు ఉంటుందా, ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ అని ఎప్పుడో విన్నట్టు గుర్తు. పాలన్నీ ఒకటే రంగు ఉంటాయి, ఆవులకేమో రంగులు వేరువేరు ఉంటాయి. అది నల్లావు కానీ ఎర్రావు కానీ బట్టావు కానీ పుల్లావు కానీ ఊర్లలో మాట్లాడినట్టుగా అన్నిటికీ వచ్చే పాలు తెల్లగానే ఉంటాయి. అదే మాదిరిగా చూసుకుంటే మరి పాలకన్నా కనీసం రంగు తెల్లగా ఉంటుంది, నీళ్ళకైతే రంగు కూడా ఉండదు. మనకు తెలిసి చిన్నప్పటి నుంచి అన్ని మనం ఆలోచిస్తే నీళ్లకు రంగు లేదు, రంగు లేనివే నీళ్లు. అంటే స్వచ్ఛమైన నీరు తీసుకుంటే దానికి రంగు రుచి వాసన ఉండకూడదు. తర్వాత మిగతా కలిపితే చెప్పలేం కానీ ఉండవద్దు. మరి ఇటువంటప్పుడు నీళ్లకు రంగు గురించి మాట్లాడుతున్నాం. గ్రీన్ అండ్ బ్లూ వాటర్ అంటే ఆకుపచ్చ నీరు, నీలి నీరు అంటున్నాం. ఇదేందో మరి కొంచెం ఆలోచించాలి. ఇది ఆలోచించడానికి ముందు మనం కొంచెం ఇంకో క్రమంలో పోవాలంటే, అందరం నీటి మీద ఆధారపడడం, వ్యవసాయం కానీ జీవనానికి మొత్తం నీరే ఆధారం. అందుకే సంస్కృతంలో నీళ్లను జీవని అంటారు, జీవిక అంటారు. అంటే మొత్తం నీటికి ఆధారం అదే, మొత్తం జీవాన్ని ఇచ్చేది. అటువంటి నీరు మనకు తెలిసి చిన్నప్పుడు కూడా ఇంకిట్లే మనం చదువుకునేది ఏంటంటే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. ఆకాశం నుండి పడే ప్రతి నీటి చుక్క సాగరానికి పోతుంది. అంటే సముద్రం నుండి ఆకాశం, ఆకాశం నుండి భూమి, భూమి నుండి సముద్రానికి తిరుగుతూనే ఉంది, గిర్రుగా తిరుగుతూనే ఉంది. కాలచక్రం తిరుగుతుంది, నీటి చక్రం తిరుగుతుంది కాలంతో పాటు. ఈ నీటి చక్రం తిరగడం అనేది చిన్నప్పటి మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. కానీ ఇంతకుముందు వీటికి రంగులు లేకుండే, ఇప్పుడు రంగులు వచ్చినాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా ఆ స్క్రీన్ మీద సముద్రం నుండి నీళ్ళు ఆవిరైతున్నాయి. అది వర్షం రూపంలో మళ్ళీ భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చి భూమి మీద పడ్డాక మళ్ళీ తేమలాగా నేలలాగా పోతుంది, మట్టిలో పోతుంది. మళ్ళీ కిందికి ఇంకా ఇంకి భూగర్భ జలం కిందికి పోతున్నది, పోయి మళ్ళీ బయటకు వస్తున్నది. వాగులలో వంకలలో వారుకుంటూ మళ్ళీ అది నదులలో పోతున్నది, నదుల నుండి సముద్రానికి పోతున్నది. ఇది మొత్తం తిరుగుతూనే ఉంది. ఈ తిరిగే క్రమంలో ఇంతకుముందు కేవలం దీన్ని జలచక్రం, నీటి చక్రం అన్నారు. కానీ ఇప్పుడు దీనికి రెండు రంగులు తీసుకొచ్చారు, గ్రీన్ వాటర్, బ్లూ వాటర్. అంటే ఆకుపచ్చ నీరు, నీలి నీరు. ఇక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే, పైనుండి వర్షం నీరు అయితే పడుతుందో ఆ వర్షం నీరు డైరెక్ట్గా చెట్లు ఏవైతే తీసుకోగలుగుతున్నాయో, అంటే మెట్ట సేద్యం, వర్షాధార సేద్యంలో, ఆ నీటిని ఆకుపచ్చ నీరు అని దానికి పేరు పెట్టిన. ఎందుకు పెట్టిన కొంచెం చూద్దాం, గమనిద్దాం. ఈ వర్షం నీరు పడ్డప్పుడు కొంత ఆవిరైపోతుంది, కొంత చెట్ల ద్వారా ఉపయోగపడి చెట్ల నుండి కూడా మళ్ళీ గాలిలోకి వదలబడుతుంది. దీని ఇవాపో ట్రాన్స్పిరేషన్ అంటారు. మిగతా నీరు భూమిలోకి ఇంకినాక అది వాగులలో వారుకుంటూ వచ్చి ఇంకో చోట నీళ్ళు ఆపుతామా, కట్టలేస్తామా, చెరువులు కడతామా, లేకపోతే డ్యాములు కడతామా అనేది ఒకటైతే, ఇంకొకటి భూమిలోకి ఇంకి గ్రౌండ్ వాటర్ అయ్యి భూగర్భ జలమైనాక అది బావులలో మళ్ళీ వచ్చినాక మళ్ళీ పైకి తోడుకుంటామా, ఏం చేస్తున్నది రెండు. దీన్ని నీలి రంగు వాటర్ అంటూ నీళ్ళు అంటున్నారు, బ్లూ వాటర్ అంటారు. ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఓవరాల్గా ప్రపంచం మొత్తం మన గ్రహం మీద మొత్తం చూస్తే నీరు స్టాండర్డ్గా అంతే ఉంది. అదే నీరు తిరుగుతూ ఉంది, ఇక్కడ మొత్తం తిరుగుతుంది. కానీ ఆ తిరిగే క్రమంలో ఎక్కడ ఎంత పోతున్నది, పారకం ఎక్కడవుతుంది, ఇంకడం ఎక్కడవుతుంది, వాడకం ఎక్కడవుతుంది అని చూసుకున్నప్పుడు ఒక జీవావరణ అంటే ఈకోసిస్టమ్ అంటాం. అంటే నేల మీద ఉండే వనరులు, అక్కడ ఉండే మనుషులతో పాటు పక్షులు, పశువులు, పురుగులు అన్నీ కలిపి ఏవైతే కలిసి సహజీవనంలాగా చేస్తున్నాయో దీన్ని అంతా కలిపి ఒక జీవావరణం అన్నారు. అయితే ప్రపంచం మొత్తం మీద తీసుకుంటేనేమో నీరంతా స్టాండర్డ్గా బ్యాలెన్స్ అవుతుంది, ఎంత నీరు ఆవిరైతుంది, ఎంత నీరు వస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఒక జీవావరణం తీసుకుంటే అక్కడ మాత్రం తేడా కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇప్పుడు మనం మిట్ట సేద్యం అనుకుందాం. వర్షాధార సేద్యం చేసినప్పుడు వర్షం మీద ఆధారపడ్డప్పుడు వర్షం అంతే పడుతున్నదా, మారిందా? ఇప్పుడు ఇంతకుముందు పడ్డంతే పడుతుందా, తగ్గిందా? ఇంతకుముందు పడ్డట్టే పడుతుందా, ఇప్పుడు ఎక్కువ తక్కువ అయిందా, వెనుకకు ముందుకైందా? ఊళ్ళల్లో చెప్తారు,
మోదుగ చెట్టు చూసి దాంట్లో కాయ చూసి కాలం ముందుకవుతుందా వెనకవుతుందా కరెక్ట్గా అవుతుందా అని ఇట్లే ఊర్లలో శాస్త్రాలు చెప్తుంటారు రకరకాలుగా. అట్లా ముందుకైందా వెనుకకైందా, మాన్సూన్ ఆన్సెట్ అంటారు దీన్ని, మళ్ళీ ముందుకైందా వెనుకకైందా ఇట్లా చూసుకున్నప్పుడు కొన్ని ప్రాంతాలల్లో ఇబ్బంది ఎక్కువ కనిపించడం మొదలుపెట్టినప్పుడు దీన్ని సపరేట్గా చూడాలి, వేరువేరుగా చూడాలి. ఈ భూమిలో ఇంకి వచ్చే నీరు, పైన పారే నీరుని ఒక రకంగా చూడాలి. వర్షం నీరు డైరెక్ట్గా పడేది, అంటే ఈ భూమిలో ఇంకేది పారేది కూడా వర్షం నీరే, కానీ డైరెక్ట్గా ఉపయోగపడేది తేమ రూపంలో నేలలో ఉండేది, దాన్ని సపరేట్ చూడాలి. దానికి ఆకుపచ్చ నీరు అని పేరు పెట్టింది. ఎందుకంటే అట్లా చూస్తే కానీ దాన్ని మనం కరెక్ట్గా ఆలోచన చేసి దాని గురించి మనం ముందుకు పోలేమని. ఇది కారణమైంది. ఇంతకుముందు నీళ్ళు ఒకటే, నీళ్లకు రంగు లేదు, కానీ ఆ నీళ్లను మనం ఏ నీరు ఎక్కడ ఉంది అని ఆలోచించడంలో రంగు వచ్చింది. అట్లే మీరు నిన్న చూసింటారు, ఇవాళ కూడా చూసింటారు, బయట మనకు భోజనాలు పెట్టే చోట, బయట చేతులు కడిగే చోట గ్రే వాటర్ అని పెట్టిర్రు. గ్రే అంటే బూడిది రంగు. ఈ మూడో రంగు కూడా బూడిది రంగు, గ్రే వాటర్ రంగు కూడా వస్తుంది. గ్రే వాటర్ అంటే మురుగు నీరు. మన చేతులు కడుక్కున్నాక ఇక్కడనేమో నీళ్ళు తాగుతున్నాం, అక్కడ చేయి కడిగినాం కాబట్టి అది మురుగునీరు కింద బయటికి పోతుంది కాబట్టి గ్రే వాటర్ అంటే పనికిరాని వాటర్. అట్లీస్ట్ అంటే అక్కడ మనం పని అయిపోయింది, దాన్ని పరిశుభ్రంగా లేని వాటర్. అట్లా కూడా గ్రే వాటర్ అని ఇంకోటి వచ్చింది. అంటే నీటికి రంగులు ఈ విధంగా వచ్చినాయి. అంటే రంగు నీటికి లేదు, కానీ నీటిని అర్థం చేసుకోవడం రంగు వచ్చింది. ఇంకొంచెం ముందుకు పోతే దీంట్లో చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే పైనుండి 100% మనకు వర్షం వస్తుంది ఈ పైన. తర్వాత అదేమవుతుంది, భూమిలోకి ఇంకుతుంది, నేలలోకి ఇంకుతుంది. సుమారుగా 165 పాలు లోపలికి వెళ్ళిపోతుంది. అదంతా కూడా వర్షాధార సేద్యానికి పోతుంది. కానీ మనకి ఏం కనిపిస్తుంది, జనరల్గా పారే నీళ్ళే కనిపిస్తాయి. నీళ్లు వారుతుంటే జలజల దుంకుతుంటే మంచిగా అనిపిస్తుంది, వాగులో వారేవి, నదులు కనిపించేది. అందుకే ఎంతసేపు మనం డ్యాములు అంటుంటాం. పెద్ద చెరువు కావాలి, పెద్ద డ్యామ్ కావాలి. అయితే నీళ్లు కనిపిస్తే మనకు వ్యవసాయం చేసినట్టు చాలామందికి కనిపిస్తుంటుంది. కానీ యాక్చువల్గా కరెక్ట్గా చూస్తే ఏంటంటే పడే వర్షంలో 65 పైసలు, రూపాయికి 65 పైసలు మొత్తం వర్షాధారం వ్యవసాయానికి డైరెక్ట్గా పోతుంది. ఇంకోటి, ఆ భూమి ఏదైతే ఉందో అది కూడా తక్కువ భూమి కాదు. ఎంత భూమి మనకున్నా వ్యవసాయ యోగ్యమైంది ఉన్నా చిట్ట చివరికి 60 నుండి 70% వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తుంది. మొత్తం మనం కంప్లీట్గా సేద్యంలో తీసుకురాలేం. అది తత్వం, ప్రకృతి తత్వం, నైసర్గిక స్వరూపం అట్లా ఉంటుంది. అన్ని చోట్ల ఒకటే రకంగా చేయాలని లేదు. ఎక్కడుండే వాతావరణాన్ని బట్టి, ఎక్కడుండే నేల తీరును బట్టి, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి వర్షాధార సేద్యం కూడా కంపల్సరీ ఉంటుంది, ఉండకుండా పోదు. 60 నుండి 70% ఉండొచ్చు, 5-10% ఎక్కువ తక్కువ కావచ్చు. ఇదివరకు వర్షాధార సేద్యం అంటే కేవలం వర్షం మీద ఆధారపడ్డది అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే భూగర్భ జలం నుండి చేసేది కూడా కొంత అక్కడిక్కడ మిక్స్ అయింది. ఎట్లా తీసుకున్నా కూడా కనీసం ఒక 50-20% మనం దీని మీద ఆధారపడక తప్పదు. వీటిలో పంటలు వండించక తప్పదు. మామూలుగా అడుగుతుంటారు వర్షాధార వ్యవసాయం గురించి కొంచెం ఎక్కువ తెలియని వాళ్ళు, పంటలంటే సేద్యంతోనే కావాలి, వరి కావాలి అంటే నేను ఒకటే మాట చెప్తుంటే, ఇంట్లో ఎప్పుడన్నా వంట ఇంట్లోకి పోయి పోపుల డబ్బా చూసిందా, పోపుల డబ్బాలు ఏమేమి ఉన్నాయో చూసుకోండి, పప్పుల డబ్బాలలో ఏమున్నాయి చూసుకోండి, అవన్నీ ఏడేడ వంటే చూసుకోండి, తెలిసి వస్తుంది ఎక్కడ ఏది వండుతుందని. అట్లా వర్షాధార సేద్యంలో వండే పంటలు పుష్కలంగా ఉన్నాయి. నేను మేడం కూడా, వందనా శివ మేడం కూడా చెప్తుండే, పల్సస్, పప్పు ధాన్యాలు అవన్నీ. అట్లా తీసుకుంటే ఆ ఏరియా పెద్దగా ఉంది, ఆ ఏరియాలో పండే పంటలు కూడా ఎక్కువ ఉన్నాయి. మిగతా 35 పైసలు మనకు రూపాయల ఈ వాగులల్లా, నది రూపంలో, భూగర్భ జలాలలో లోపలికి పోతుంది. దీన్ని మనం నీలం రంగు నీళ్ళు అంటున్నాం. అంటే ఆకుపచ్చ రంగు నీరు ఎక్కువ ఉంది, నీలం రంగు నీళ్లు తక్కువ ఉన్నాయి. కానీ మనకు కనపడడానికి ఆలోచనకి ఎక్కువ నీలం రంగు నీళ్ళ మీదనే మనసు ఉంటుంది మనకు. ఎక్కడ డ్యాములు కడితే బాగుంటుంది, ఎక్కడ ప్రాజెక్టులు కడితే బాగుంటుంది, నీళ్లు బాగుంటాయి, డైరెక్ట్గా కాలువలలో వస్తాయి, పైప్ లైన్లు వస్తాయి, పంటలు నీళ్ళు దప్త అయిపోతాయి, పంటలు బాగా దూపగా ఉన్నాయి, నీళ్ళు దప్త అయిపోతుంది అన్న భావన చాలామందికి ఉంటుంది, అందరికి ఉండదు. ఇక్కడ ఉన్న చాలామంది కృషి వలులు కాదు, ఋషి వలులు ఉన్నారు వ్యవసాయంలో, కాబట్టి వాళ్ళకి బాగా అర్థమవుతుంది నాకన్నా మంచిగా. అయితే ఈ 35 పైసలు అయితే నీళ్ళు ఉందో బ్లూ వాటర్ అంటున్నాము, నీలం రంగు నీళ్ళు అంటున్నాము. దీంట్లో మళ్ళీ రకరకాల అవసరాలకు పోతుంది. కేవలం వ్యవసాయమే కాకుండా వ్యవసాయేతర అవసరాలు, ఫ్యాక్టరీలలో కావాలి, ఇట్లా హైదరాబాద్లో సిటీ ఇంకా వేరే టౌన్లలో కావాలి, అన్నిటికి కావాలి వాడకానికి నీళ్ళు. ఇవన్నీ కలిపి కలుషితమైనాక ఉపయోగకరంగా లేనివి ఏవి ఉన్నాయో అవన్నీ కూడా గ్రే వాటర్, బూడిద రంగు నీళ్ళు. మనం కనుక అక్కడ చేయి కడుక్కున్న నీళ్ళు పోయినట్టు మొత్తం నగరం అంతా కడుక్కున్న నీళ్ళు అట్లా పోయి ఉంటాయి. మరి ఈ గ్రే వాటర్ అంటే కేవలం ఈ విధంగా పోయే నీరా అంటే అట్లా పూర్తిగా చెప్పలేము. వ్యవసాయంలో కూడా గ్రే వాటర్ వస్తుంది, బూడిద రంగు నీళ్ళు. ఎక్కడైతే ఎక్కువ రసాయనాలు వాడుతున్నామో ఆ రసాయనాల మూలంగా నీళ్లు అక్కడ భూమి పాడవుతుందో ఆ నీళ్లు అన్ని పారి ముందుకు పోయినాక రసాయనాలు కలుపుకొని అది కూడా గ్రే వాటర్ కిందికి అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా వాడడానికి ఉపయోగపడదు. అప్పుడు దాన్ని మళ్ళీ వాడడానికి తీసుకోవాలంటే దాంట్లో వేరే నీళ్లు కలిపితే కానీ అది కాదు. పంజాబ్లో ఏమైందంటే అక్కడ భూములల్లో విపరీతంగా
పెస్టిసైడ్స్ ఇవన్నీ కెమికల్ ఫర్టిలైజర్ రసాయన ఇవన్నీ యూజ్ చేసినందుకు ఉపయోగించినందుకు గ్రీన్ రెవల్యూషన్లో హరిత విప్లవంలో ఇప్పుడు అక్కడ భూమి మీద వాడే నీటిని కూడా బోర్లలో తీసుకుపోవడానికి భయపడుతున్నారు. వాటిని కప్పేసి పెడుతున్నారు భూమి మీద వాడే నీరు బోర్లో రాకుండా. ఎందుకంటే భూమి మీద ఉండే కెమికల్స్ ఏవవుతున్నాయో రసాయనాలు అవి నీళ్ళలో అరిగి ఆ నీళ్లు మళ్ళీ బోర్లో పోయి పాడవుతున్నాయని ఆపేస్తున్నారు. అక్కడ వాటర్ హార్వెస్టింగ్ అని ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఊటకుంటలు అవన్నీ కట్టాలనుకుంటాం, అక్కడ భయపడుతున్నారు. ఎందుకంటే ఆ నీళ్లు పోయి ఇంకా భూమిలో ఇంకా కెమికల్స్ పోతాయని. అంటే అటువంటి పరిస్థితి కూడా రావడానికి ఉంది. అది గ్రే వాటర్ అవుతుంది. ఇప్పుడు మనకు కొంచెం ఎందుకు నీటికి పేరు వచ్చింది, ఈ గ్రీన్ బ్లూ ఆకుపచ్చ లేదా నీరు రంగు బూడిద రంగు అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా వీటిని ఇప్పుడు గ్రీన్ వాటర్ సపరేట్గా చూసుకున్నాం, ఆకుపచ్చ నీరు బ్లూ వాటర్ సపరేట్ చూసుకున్నాం వేరే తీరుగా. వీటిని హార్వెస్టింగ్ అంటే మనం పెంచుకోవడానికి లేదా సంరక్షించుకోవడానికి ఏం చేయాలి అని మనం ముందు మాట్లాడే ముందు ఇంకొన్ని ముచ్చట్లు ఉన్నాయి చెప్తాను నేను. ఒకటి ఈకోసిస్టమ్ సర్వీసెస్ అంటారు. అంటే ఇంతకుముందు మనం ఈకోసిస్టమ్ అంటే జీవావరణం అన్నాం. అంటే జీవావరణం అంటే ఒక ప్రాంతంలో ఉండే మనుషులతో పాటుగా మిగతావన్నీ కూడా పశుపక్షాదులు అన్ని రకాల జీవరాశులు ప్లస్ అక్కడ ఉండే రాళ్ళు రప్ప నేల అన్నీ కలిపి ఈకోసిస్టమ్ అంటాం. దాన్ని జీవావరణం అంటాం. ఈ జీవావరణం అనేది ఎంతసేపు మనం అది మన కోసం ఉంది, మనం ఉపయోగించుకుంటాం అనుకుంటాం, కానీ ఉపయోగం అనేది రకరకాలుగా ఉంది. వీటిని ఈకోసిస్టమ్ సర్వీసెస్ అంటారు. సేవలు అంటే ప్రకృతి ఈ జీవావరణం ద్వారా సేవలు చేస్తుంది. ఒకటి డైరెక్ట్గా మనకు ఆహారాన్ని ఇస్తుంది, ప్రొవిజనింగ్ అంటాం. డైరెక్ట్గా మనకు అది లబ్ధి పొందుతున్నాం దాని నుండి పంటల ద్వారా వాటి ద్వారా. ఇంకోటి రెగ్యులేటరీ అంటారు. అంటే ఇవన్నీ కూడా వర్షాన్ని కానీ గాలిని కానీ గాలిలో ఉండే తేమను కానీ భూమిలో ఉండే క్రిమికీటకాలని కానీ రెగ్యులేట్ చేసుకుంటూ పోతుంది. అంటే ఎక్కువ తక్కువ లేవున్నా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది. అదేవిధంగా సపోర్ట్ సర్వీసెస్ అంటారు. అంటే మనం మొత్తం ఈకోసిస్టమ్ అందరినీ సపోర్ట్ చేయడానికి, లైవ్లీహుడ్ సపోర్ట్ చేయడానికి మిగతా రకంగా కూడా సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే నేల రూపంలో ఉంచి గట్టిగా ఉండాలని గట్టిగా ఉంచి మెత్తగా ఉండాలని మెత్తగా ఉంచి నీరు పారుకుంటూ అది చేసే పనులన్నీ చేసుకుంటూ పోతుంది. ఇంకా చిట్టచివరిది మనకు డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా పరోక్షంగా ఉపయోగపడేది కల్చరల్ సర్వీసెస్. అంటే సాంస్కృతికంగా ఒక చోట మంచి చెట్లు ఉన్నాయి, మంచి వాతావరణం ఉందంటే జనాలు అక్కడ పోయి ప్రత్యేకంగా ఉంటారు. మనకు కూడా తెలుసు చాలా వరకు ప్రార్థనా స్థలాలన్నీ కూడా మంచి మంచి ప్రాంతాలలో ఉంటాయి. అంటే 10 మంది పోయి ఉండడానికి గుమిగూడడానికి ఈ జాతరలు కూడా అందుకే అట్లాంటి చోట్ల పోయి చేసుకుంటుంటారు. వ్యవసాయం అయినప్పుడు పంటలు చేతికి వచ్చినప్పుడు ఆ తర్వాత అందరూ సంబరంగా పోయి చేసుకునే సంబరాలు ఉంటాయి. ఇవన్నీ కల్చరల్ సర్వీసెస్. అంటే జీవావరణ సేవలు అనేది ఉన్నాయో ఈ సేవల్లో భాగంగా కూడా మనము అక్కడ ఉండే పరిస్థితిని పరిరక్షించాలి. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అంశం కింద తీసుకొని ఆ జీవావరణం బ్యాలెన్స్ సమతౌల్యం గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ నీలి రంగు నీరు ఇందాక అనుకున్నట్టు ఆకుపచ్చ రంగు నీరు గురించి మనం ప్రత్యేకంగా అవగాహన ఉండి చేస్తేనే అవుతుంది. ఇది ఒక ఉదాహరణ. తర్వాత ఇప్పుడు చాలా వరకు మాట్లాడేది వాటర్ ఫుట్ ప్రింట్ అని ఒకటి అంటారు. ఫుట్ ప్రింట్ అంటే అడుగుజాడ. ఈ అడుగుజాడ అని ఏడుకెళ్ళి పట్టుకొచ్చింది నేను చాలా ఆలోచించిన. తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే ఈ అడుగుజాడ కొత్తగా వచ్చింది కాదు. అది వామనావతారంలో మనకు చెప్పినట్టు దశావతారంలో వామనుడు బలిని ఎత్తిన కాలు పెట్టిండు కదా. 2 కాళ్ళు పెట్టినాక ఇంకెక్కడ పెట్టాలంటే 3వ కాలు ఆయన కాలు పెట్టాల్సి వచ్చింది. అట్లా ఫుట్ ప్రింట్ అనేది అక్కడనే మొదలైంది. అప్పుడేమో మంచి చెడు అన్నట్టుగా ఏదో ఫుట్ ప్రింట్ అన్నారు. ఇప్పుడు అదే ఫుట్ ప్రింట్ ఏమవుతుందంటే మనిషి తన మీద తనే కాలు మోపుకుంటుండు. అంటే వామనుడుగా మనిషి అయ్యిండు, బలిచక్రుడు కూడా మనిషి అయ్యిండు. ఏ విధంగా అంటే మనం వాడే నీరు మనకి ఎంత ఉంది, మన దగ్గర ఉన్న నీరు తగ్గట్టుగా ఎంత వాడగలుగుతున్నాం, ఉన్నదాన్ని తగ్గట్టుగా వాడుతున్నామా, అంతకన్నా ఎక్కువ వాడినందువల్ల మనకేమన్నా ప్రమాదం ఉందా, దీన్ని ఫుట్ ప్రింట్ అడుగుజాడ అంటారు. ఫుట్ ప్రింట్ అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం ఇక్కడ ఓ కప్పు ఛాయ్ తాగుతాం. ఒక కప్పు ఛాయ్ తాగినామంటే దాంట్లో ఎంత ఉంటుంది, ఒక 200 మిల్లీలీటర్లు ఉందనుకుందాం. ఛాయ్ 200 మిల్లీలీటర్ లాగా కనిపించవచ్చు, కానీ దాని నీరు ఎంత ఉంది అనుకుంటే ఆ 200 లీటర్ నీళ్లు ఎంత పోసిండ్రు ఛాయ్లా, ఎంత మరిగినాయి, ఎంత బయటకు వచ్చినాయి, ఛాయ్ పత్తా ఎంత వేసిండ్రు, ఆ ఛాయ్ పత్తా అంత వండించడానికి ఒక స్పూన్ కావచ్చు ఎంతన్నా కావచ్చు అది వండించడానికి ఎంత నీరు పట్టింది, అది పండించినాక దాన్ని ప్రాసెస్ చేసి మొత్తం ప్యాకింగ్ చేసి మనకు ఛాయ్ అయ్యేదాకా ఎంత నీరు అయింది, ఇవన్నీ తీసుకుంటే దాన్ని వాటర్ ఫుట్ ప్రింట్ అడుగుజాడ అంటారు. అంటే కనపడే నీళ్లకు ఏదైతే ఉందో దాని వెనకాల కనపడకుండా వెనకాల మొత్తం ఎంత ఉందో దాన్ని వాటర్ ఫుట్ ప్రింట్ అంటారు. అట్లనే ఇప్పుడు మనం ధాన్యం తీసుకుందాం. ఒక క్వింటాల్ ధాన్యం పండిస్తే ఎంత నీరు అయింది అంటే మనకు చెప్పడం కష్టము, కానీ మనం మొత్తం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం పంటకు మనం 3 నెలలు 4 నెలలు మొత్తం ఎంత నీళ్లు పెట్టినాము, దాంట్లో ఎంత ఆవిరైంది, ఎంత ఇంకింది, ఎంత పంట వాడుకున్నది, ఇదంతా పండించినాక కోసినాక దాన్ని మొత్తం ప్రాసెస్ చేసినాక లాస్ట్కు వండినాక ఎంత నీరైంది చూస్తే ఆ కిలో మనం ఒక బిర్యానీ వండుకుంటే అన్నము పాయసం వండుకుంటే దాని వెనకాల కొన్ని 100 లీటర్ల నీళ్లు వెనకాల అయినట్టు అవుతుంది. దీన్ని వాటర్ ఫుట్ ప్రింట్ అంటారు.
ఈ వాటర్ ఫుట్ ప్రింట్ ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే ఒక 20 ఏళ్ల క్రితం జనాలు ఆలోచించడం మొదలుపెట్టారు. కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే ప్రపంచ దేశాలేమో చిన్న దేశాలు, సంపన్న దేశాలు, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు వండించేవన్నీ కూడా తక్కువ నీళ్లు ఉపయోగపడేవి పండించి నీళ్ళు ఎక్కువ అవసరం అయ్యేవన్నీ కూడా బయట నుండి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టిండ్రు. అంటే వాళ్ళు చేసేవన్నీ కూడా బయటికి పోయేటప్పుడు తక్కువ నీరు ఉపయోగించి ఎక్కువ నీరు అవసరమయ్యని బయట నుండి తెప్పించుకుంటారు. దానివల్ల ఏమైంది, వాళ్ళ దగ్గర నీళ్లు మంచిగా ఉండిపోయినాయి. దీన్ని వర్చువల్ వాటర్ అని అనడం మొదలుపెట్టారు. అప్పుడు మన భారతదేశంలో కూడా ఆలోచించినప్పుడు మన దేశంలో కూడా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీరు ఉంది. అంటే ఏ పంటలు పండిస్తున్న దాన్ని బట్టి ఒక చోట చెరుకు ఎక్కువ పండిస్తున్నాను అనుకుందాం, పండుకుని చెరుకు నీరు ఎక్కువ కావాలి అంటే అక్కడ ఉన్న నీరంతా చెరుకు రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. పేరుకుత్త చెరుకు ఇన్ని టన్నుల చెరుకు పోయిందా, ఇన్ని టన్నుల చక్కెర పోయిందా అని కాదు, ఎన్ని టన్నులు నీళ్లు బయటికి పోయినాయి దాని ఎంబడి అనేది వస్తుంది. దీన్ని వాటర్ ఫుట్ ప్రింట్ అంటారు. ఈ వాటర్ ఫుట్ ప్రింట్ అనేది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ అయింది. ప్రత్యేకంగా ఎక్కడైతే నీటి కొరత ఉందో అక్కడ ఇది ఇంకా జాగ్రత్తగా చూడాలి. కాబట్టి ఈ విషయాన్ని తీసుకొని కూడా వాటర్ ఫుట్ ప్రింట్ దృష్ట్యా గ్రీన్ వాటర్ ఫుట్ ప్రింట్ వేరా, బ్లూ వాటర్ ఫుట్ ప్రింట్ వేరా, అంటే ఆకుపచ్చ నీరుకి ఎంత అడుగుజాడవుతుంది, ఈ నీలి నీరుకి ఎంత అడుగుజాడవుతుంది అనేది చూసుకొని చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మనం కూడా గమనించాల్సి ఉంది. ఇక్కడ ఇంకో చిన్న మాట, వాటర్ న్యూట్రాలిటీ అన్నారు. న్యూట్రాలిటీ అంటే తటస్థత అనుకుందాం. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా ఒకరు ఇందాక అనుకున్నట్టు ప్రతి ఏదైనా పండించాలన్నా తయారు చేయాలన్నా ప్రోడక్ట్ ఏదన్నా కావచ్చు, దాని ఇంకా ఇంత నీరు అవుతుంది అని అయితే అనుకుంటున్నామో, అదే మాదిరిగా ఒక పంట పండించడానికి లేదా ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత నీరు అవుతుంది, ఆ నీటిని స్థానికంగా అక్కడనే మళ్ళీ ఉంచుకోగలుగుతున్నారా, దాన్ని సేవ్ చేసుకోగలుగుతున్నారా, ఇది ఒక స్థాయిలో అంటే ఒక పొలం ఒక పంట క్షేత్రంలో స్థాయి కావచ్చు, లేదా ఒక నగరానికి కావచ్చు, ఒక సమూహానికి కావచ్చు, ఎక్కడైనా ఆ స్థాయిలో క్యాల్కులేట్ చేసుకుంటారు. ఇది ఎక్కువగా ఈ ఫ్యాక్టరీలకు వాళ్ళకి అవసరం. అంటే ఒక ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టినప్పుడు ఎంత నీరు వాడుతున్నారు, అంత నీరు మళ్ళీ వాళ్ళు వేరే రూపంలో భూగర్భంలోకి అయ్యేటట్టు చేస్తున్నారా, లోపల పెట్టేట్టు చేస్తున్నారా, ఆ నీరు వృధా కాకుండా వాటిని సేవ్ చేస్తున్నారా, ప్రాసెస్ చేస్తుందా, ట్రీట్మెంట్ చేస్తుందా, ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత వస్తాయి. వ్యవసాయానికి వచ్చినప్పుడు వాటర్ న్యూట్రాలిటీ అనేది మొత్తం జీరో చేయడం కష్టము. కాబట్టి ఎంతవరకు మనం దాన్ని నీటిని పొదుపుగా వాడుకోగలుగుతాం అనేది వాటర్ న్యూట్రాలిటీ భాగం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం గ్రీన్ వాటర్, బ్లూ వాటర్ హార్వెస్టింగ్ చూడాలి. దీని మాట అయితే అందరూ ఇప్పుడు చెప్తున్నారు, క్లైమేట్ మక్క కార్తీక మంచడాలకైనా ఒకటే, పుబ్బ కార్తీక పుట్టడాలకైనా ఒకటే అన్నట్టు కార్తెం బట్టి చెప్పేది. ఉత్తర చూసి ఎత్తర గంప అనేది, ఉత్తరకు ఇంకా వర్షం అయిందంటే ఇంక అయిపోయింది, ఇంకా రాదు ఎత్తర గంప అనేది. అసలేరు గురించి లేస్తే ముసలెద్దు కూడా లేక రేసి రంకేస్తుంది. ఇట్లా రకరకాల సామెతలు. మరి ఆ కార్తులో తగ్గట్టు కూడా వర్షాలు పడుతున్నాయో తెలియదు, కాలాలు మారినాయి అంటున్నారు. ఎంత కరెక్ట్ అనేది ఇంకా పూర్తిగా స్థాపించాలి. కాకపోతే ఎటువంటి పరిస్థితి మార్పు వచ్చినా కూడా దానికి తట్టుకొని మనం పోగలిగే శక్తి రైతుకి, వ్యవసాయానికి, ఆ భూమికి ఉండాలి అని అనుకుంటే దీన్ని అడాప్టేషన్ అంటాము. దానికి తగ్గట్టుగా మనం ఉండాలి అనుకుంటే ఏం చేయాలి అనేది అప్పుడు కూడా ఈ గ్రీన్ వాటర్ ఎట్లా చేయాలి, బ్లూ వాటర్ ఎట్లా చేయాలి, ఆకుపచ్చ నీరు ఎట్లా చేయాలి, నీళ్ళ నీరు ఎట్లా చేయాలనే పాయింట్కి మనం రావాలి. అందుకోసం ఇది కూడా మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇంకోటి ల్యాండ్ డిగ్రేడేషన్, అంటే భూమి మనకు అధోరోహణ అంటే పాడైపోతుంది. ఈ పాడైపోయే ప్రక్రియలో రకరకాల కారణాలు, కోతకు గురై కావచ్చు, లేదా దాని గుణంలో అంటే మనం ఎక్కువ ఎరువులు సరిగా వాడకపోవడము, సేంద్రియ ఎరువు లేకపోతే రసాయన ఎరువులు ఎక్కువ వాడడము, ఏదైనా ఎక్కువ తక్కువైనప్పుడు సమతౌల్యం మొక్కలకు కావాల్సిన కరెక్ట్గా లభించకపోయినప్పుడు అయితే డిగ్రేడేషన్ అంటామో అది ఆగిపోవాలి. అంటే ఎడారీకరణ అవుతుంది చాలా చోట్ల. అంటే ఎడారీకరణ అంటే మొత్తం మనకు తారెడారిలాగా మారాలి అని ఏం లేదు. ఈవెన్ మన ఈ మెట్ట సేద్యంలో ఉండే ప్రాంతాల్లో కూడా, వర్షాధార సేద్యంలో కూడా ఎప్పుడైతే మన ఉత్పాదకత అంటే ఇన్ని నీళ్లకు ఇంత పంట పండాలి, ఫలానా పంట పండాలి అనుకున్నప్పుడు అది తగ్గుకుంటూ పోతుందో, అట్లా తగ్గుకుంటూ పోయే క్రమం అంతా కూడా ల్యాండ్ డిగ్రేడేషనే అంటారు. అయితే ఈ డిగ్రేడేషన్ అనేది ఇంకా జరగకుండా ఉండాలి, దాన్ని ఆపాలి, దాని తరుగుదల ఉండాలి అని అనుకున్నప్పుడు దాన్ని న్యూట్రాలిటీ అంటున్నారు. దీని దృష్ట్యా కూడా ఈ ఇందాక అనుకున్న గ్రీన్ వాటర్, బ్లూ వాటర్ హార్వెస్టింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాయిల్స్ అంటున్నారు. అంటే నేలల గురించి పూర్తి ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ప్రతి అంతర్జాతీయ స్థాయిలో దేశాలు కానీ, దేశంలో ఉండే రకరకాల సంస్థలు కానీ అందరు నేలల గురించే మాట్లాడుతున్నారు. అంటే నేలలో చాలా జీవరాశులు ఉన్నాయి. వాటి గురించి మనం పట్టించుకోకపోతే, నేల బలహీనమైతే, దాంట్లో ఉండే జీవం తగ్గిపోతే మొత్తం పంటలే దెబ్బతినడం, ఆహారం ఉత్పత్తి దెబ్బతినడమే కాకుండా ఇందాక అనుకున్న క్లైమేట్ చేంజ్కి అయితే ఉందో కార్బన్ ఇవన్నీ అంటారు, వాటికి కూడా లింక్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ నేలల పైన మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది అంటున్నారు. ఒక చిన్న ఫిలిం ఉంది నా దగ్గర, 5 నిమిషాలు అయిపోతుంది, అది చూపిస్తా. దాని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ దానికి పోదాం.
we overlook it. We walk all over it, trample it every day. Yet we need it, like the air we breathe. It's about time that we talk about soil, and certainly about time that we start protecting it. There can be no life without it. It feeds us, and we are responsible for it. Soil is formed from rocks that are decomposed slowly by the sun, the wind and the rain, by animals and plants. In this way, 10 centimeters of fertile soil are created in 2,000 long years, only 10 centimeters in 2 millennia. Soil that we deplete in only a few years, gone forever. Forests and plants protect the soil. But every year, 13 million hectares of forest are cut down. Fields are cultivated inadequately. Added to that are monocultures and farming on slopes. After the harvest, fields are left naked and unprotected. All this greatly accelerates erosion. And so, gone with the wind, washed away by water. 24 billion tons of fertile soil were lost in 2011 alone. A loss of 3.4 tons per person worldwide, no matter what age. Erosion costs each person $70 per year, a worldwide cost that amounts to $490 billion, an astronomical amount. Our cities are also growing rapidly. Every year in Europe, an area as large as the city of Berlin is transformed into urban areas. Half of these soils are sealed. This is soil from which nothing can grow. But fertile soil is finite and therefore invaluable. Investors and states have realized this. The race for the soils of the world has already begun. Land grabbing, often with questionable means for questionable purposes. Millions of hectares of land change owner every year. The price? Ruined lives, uprooted families. Usually, these are the poorest of the poor. Often they have no choice. They destroy the forest because they need land to survive. We need healthy and fertile soil, now more than ever. Projections say the available arable land per Earth inhabitant will be reduced by half by 2050. But already today, 1 billion people go to bed hungry night after night. That's 1 billion people too many, and this number will increase every day if we do not distribute soil fairly. If we do not increase yields dramatically on every piece of land, or simply discover a second Earth, but we might not want to rely on that option. Soil and land issues rarely get our attention, or that of our policymakers. We see the full supermarket shelves and believe that things will stay like this forever. We live on credit at the expense of soils, but they are not inexhaustible. We take out money from a bank account into which we never make any deposits. One day this account will be empty, our credit overdrawn, and our soils will be gone. But there is good news. We have long known what we must do in order to preserve soils for our children. Let's remember, soil is a sensitive living being who wants to be taken care of. It is not a factory. Everyone has a right to soil. This right must be safeguarded by the law. And we cannot afford to bury our livelihood under a layer of asphalt. Now it's up to us. We must open our eyes and find ways to apply our knowledge, so we don't end up losing the ground under our feet.
దీంట్లో మనం చూసింది ఏంటంటే నేలలు అనేవి ఇప్పుడు చాలా ప్రాముఖ్యత ఉంది, మొదటి నుండి ఉంది. దాని మీద ఆధారపడే మొత్తం మనకు పంటలు ఇవన్నీ ఉన్నాయి, జీవజాలం చాలా వరకు దాని మీద ఆధారపడి ఉంది. కానీ దాని ఒక బ్యాంక్ లాగా తీసుకున్నాం. ఎట్లా అంటే దాని నుండి తీసుకోవడమే ఉంది కానీ వేయడం లేదు. ఒక అకౌంట్ లాగా ఉంది నేల, మనకు సాయిల్. దాంట్లో నుండి మనం సారం తీసుకుంటా ఉన్నాం కానీ మళ్ళీ దానికి ఏమి ఇస్తున్నాం వాపస్ అంటే ఇస్తలేం. అంటే డిపాజిట్ లేదు, క్రెడిటే ఉంది, తీయడమే ఉంది. ఎన్ని రోజులు నడుస్తుంది అట్లా అనేది ఉంది. అది ఓపెన్ చెక్ కాదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం వాపస్ దానికి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఈ ఇందాక అనుకున్నట్టుగా ఈ గ్రీన్ వాటర్, బ్లూ వాటర్, ఆకుపచ్చ నీరు, నీలి నీరు అని అనుకున్నామో అది మనకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇప్పుడు ఇంకో చిన్న విషయం తీసుకుంటే, ఒక నేల తీసుకుంటే ఒక సుమారుగా ఒక చదరపు మీటర్ గజం పొడవు, గజం వెడల్పు తీసుకొని మనం చూస్తే ఇన్ని ప్రాణులు ఉన్నాయి. దాంట్లో కోట్ల ప్రాణులు ఉన్నాయి. బ్యాక్టీరియా, ఫంజాయ్, ఆల్గే ఇవన్నీ తీసుకుంటే కొన్ని కోట్ల ప్రాణులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. వాటి బరువు తీసుకుంటే, ఒక్క హెక్టేర్ తీసుకుంటే 200 ఎకరాలు తీసుకుంటే 20 ఆవుల పెద్ద ఆవులు ఎంత ఉంటుందో వాటి బరువు అంత సమానంగా మనకు దాంట్లో జీవరాశులు ఉన్నాయి. తక్కువ బరువు లేవు. అంటే మనకు 20 ఆవులను 200 ఎకరాల మీద నిలబెడితే పైన ఎంతైతే బరువు కనిపిస్తుందో పెద్ద ఆవులు, అంత బరువు మనకు ఆ పైన ఉండే ఒక దాంట్లో మనకు ఉన్నాయి, లోపల ఉన్నాయి. మట్టిలో అన్ని జీవరాశులు ఉన్నాయి. ఇన్ని జీవరాశులు మొత్తం దాంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎంత కాపాడుకుంటే, దాంట్లో గ్రీన్ వాటర్ కింద తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. జీవరాశులు అన్నప్పుడు నేలలు అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. హార్వెస్టింగ్ అనే పాయింట్ దానికి పోయే ముందు, గ్రీన్ వాటర్ హార్వెస్టింగ్లో మెట్ట ప్రాంతాలలో తేమనే మనకు మొత్తం దానికి ఆధారం. ఆ తేమ మొత్తం నిలుపుకునేది నేలలే. ఎట్లా రకరకాల నేలలు ఉంటాయి, ఒక రకం నేల లేదు. కాళ్లపారా నోలే ఎర్ర నేలలు, పల్గు రాళ్ల తలుకులోన చక్కని చెల్కళ్ళు, నిగనిగల మెరిసేటి నల్ల రేగళ్ళు, బంగారు వన్నెల నేను దుబ్బలిసుకళ్ళు. ఈ నేలలన్నీ ఎటువంటి నేలలంటే చినుకురాలంగానే తనువు నింకించుకొని తేమ చేనుకు పంచే సాకే వనరున్నాయి. వర్షం చుక్క పడంగానే భద్రంగా దాచుకొని ఒక్కొక్క చుక్క మొక్కకు సన్నవిల్లలాగా పెంచి సాకే వనరున్న నేలలు. ఇటువంటి నేలలలో మనం ఆపుకునేదే గ్రీన్ వాటర్ హార్వెస్టింగ్. ఉత్తగా నీళ్లు మనం ఆపుకోవాలి, సంరక్షించుకోవడం సరిపోదు. గ్రీన్ వాటర్ అన్నప్పుడు, ఆకుపచ్చ అన్నప్పుడు ఈ రకంగా నేలలో ఆపుకునే నీరే గ్రీన్ వాటర్ కిందకి వస్తుంది. దానికి మనం పెట్టే పని ఎంత అనేది ఉంటుంది. మరి ఈ నేలలన్నీ ఉన్నప్పుడు ఈ నేలలలో పండే పంటలు కూడా ఆ విధంగానే పండే పంటలు ఉన్నాయి. మెట్ట పంటలు సజ్జ, జొన్న, మొక్క, తైదాలు, ఆర్కలు, కొర్ర, కందులు, ఆముదాలు, బెబ్బరు, ఉల్వలు, మిరప, పల్లి, పత్తి, శనగ, ఉల్లి, పసుపు, కుసుమ, ధనియాలు, అల్లము, నువ్వుల, ఆవాలు. ఇవన్నీ ఎట్లాంటి పంటలు అంటే కార్తెలను కాలాన్ని చిందు చెమటను నమ్మి, ఆషామాషికి ఏదో నీరు వారబెట్టమని కాకుండా కార్తెలను కాలాన్ని చిందు చెమటను నమ్మి మెట్ట పంటల దిట్ట గెదిగన రైతన్న అన్న పద్ధతిలో ఈ పంటలు ఉన్నాయి. అంటే ఈ పంటలు పండే ఈ నేలలు, ఈ నీటిని ఆపుకోగలిగే ఈ నేలలులో చేసేదే గ్రీన్ వాటర్ అవుతుంది. ఉత్త నీటి సంరక్షణ కాదు, ఆకుపచ్చ నీటి సంరక్షణ దీంట్లో అవుతుంది. దీంట్లో ఏం చేయొచ్చు అనేది నేను ఎక్కువ డీటెయిల్లోకి పోతలేను, ఎందుకంటే టెక్నికల్గా ఏం చేయాలనేది చాలా ఉంటాయి. అది మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. శాశ్వత వ్యవసాయం అవన్నీ కూడా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంత టైం ఇక్కడ లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తా. దీంట్లో మనం చూడాల్సిందంటే పంటకు కావాల్సిన నీరు ఎంత, మనకు ఉండే వర్షపాతం ఎంత, వర్షం ఎంత, ఈ రెండింటి మధ్యలో ఒక సమతౌల్యాన్ని చూసుకొని, బ్యాలెన్స్ చూసుకొని దాని తగ్గట్టుగా ఆలోచించినప్పుడే ఈ వాటర్ హార్వెస్టింగ్ అవుతుంది. ఏ పంట నేను వేసుకోవాలనుకుంటున్నా దానికి ఎంత నీరు అవసరం, నాకు పడే వర్షం ఎంత, దాన్ని బట్టి చేయాలి. రకరకాలుగా ఉంటాయి. దీంట్లో ఒక లిస్టు నేను క్లుప్తంగా ఇచ్చినాను. మొట్టమొదటి చేసేది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. గ్రీన్ వాటర్లో ఆకుపచ్చ నీరు సంబంధించిన సంరక్షణలో వర్షపు నీటిని డైరెక్ట్గా ఎంతవరకు మనం స్టోర్ చేసుకోగలుగుతాం అనేది వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఏం చేయాల్సి వస్తుందంటే, వర్షం నేల మీద పడి ఆ నేల మీద వాడి పారి బావులకో బోర్లకో పోతే ఆ కెమికల్స్ కూడా దాంట్లో పోతున్నాయనే భయానికి మొత్తం రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ డైరెక్ట్గా ట్యాంక్ పడ్డ నీళ్ళన్నీ ఒక చోట స్టోర్ చేసుకొని వర్షపు నీళ్ళు ఆ నీళ్ళని పైపు ద్వారా డైరెక్ట్గా బోర్వెల్కి వేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ భూమి మీద పోతే ఎక్కడ మళ్ళీ కలుషితం అయిపోతాయని, మళ్ళీ అది బూడిది వాటర్, గ్రే వాటర్ అయిపోతుంది. మళ్ళీ బూడిదలో వచ్చిన పన్నీర్ అన్నట్టు అయిపోతుంది బూడిద నీరు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే డైరెక్ట్గా వర్షపు నీటిని ఏ విధంగా ఆపుకోవచ్చు అనేది గ్రీన్ వాటర్లో వస్తుంది. తర్వాత సాయిల్ కన్జర్వేషన్ ద్వారా, అంటే మనం కట్టలేయడం కానీ, మనం రకరకాల ఇప్పుడు బ్రాడ్ బ్రెడ్ ఫరో అంటారు, అంటే మధ్యలో కొంచెం లోతుగా పెట్టి తర్వాత మళ్ళీ పెద్దగా చేసి మళ్ళీ ఇంకోటి కొంచెం లోతుగా పెట్టి దాని మీద చెట్లు పెట్టుకొని ఆల్టర్నేట్గా ఒకసారి గుంతలో ఒకసారి పైన ఏ విధంగా చేయొచ్చు, ఇక్రిసాట్ వాళ్ళు మనకు ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ వెనకటి నుండి ఉన్నాయే. అందుకే చాలాసార్లు ఏమంటారు అంటే ఇవన్నీ
ఇన్నోవేషన్ అంటారు, ఇన్నోవేషన్ కాదు రెనోవేషన్, ఇంతకుముందు ఉన్నది మళ్ళీ కొత్తగా మనం చెప్తుంటాం. అట్లా సాయిల్ కన్జర్వేషన్లో రకరకాల ఈ కట్టలు వేసుకుంటూ కన్జర్వేషన్ టిలేజ్ అంటే ఎంతవరకు మనం దున్నాలే, ఎంతవరకు ఎక్కువగా మట్టిని మనం డిస్టర్బ్ చేయకుండా సాధ్యమంత వరకు అట్లే ఉంచి దాంట్లో చేయగలుగుతాం, తక్కువ డిస్టర్బెన్స్తో చేయగలుగుతాం అనేది కన్జర్వేషన్ టిలేజ్ ప్రాక్టీసెస్ పర్మాకల్చర్ని. మల్చింగ్, ఈ నీటిని తేమను మనం కాపాడుకోవడానికి పైన వేరే ఏం కప్పు పెట్టగలుగుతాం, ఆకులు కానీ వీతాయి కానీ ఆర్గానిక్ మెంజూర్ కానీ. ఈ మల్చింగ్లో ఈ మధ్యన ఎక్కువ టమాటా ఇట్లాంటి వాటిల్లో ప్లాస్టిక్ మల్చింగ్ అని కూడా చేస్తున్నారు, ప్లాస్టిక్ షీట్స్ మధ్యలో పెట్టి మల్చింగ్ చేస్తున్నారు. దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్లాస్టిక్ అనేది మళ్ళీ అది దాంట్లో భూమిలో అట్లే ఉండిపోతుందా, డిగ్రేడ్ అవుతుందా కాదా, దాని మూలంగా టెంపరేచర్ పెరగడం వల్ల మళ్ళీ కొన్ని క్రిములకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇటువంటి కొన్ని సందేహాలు ఇంకా ఉన్నాయి. ఇంకా దాని మీద పూర్తి నివృత్తి కాలేదు. కానీ టమాటా ఎక్కువ పెద్ద ఎత్తున పండించే చోట ఈ ప్లాస్టిక్ మల్చింగ్ కూడా చేస్తున్నారు. కానీ ఏది మంచిదని ఆలోచించుకొని ఆ స్థానికంగా చేసుకోవాలి. సిల్ట్ అప్లికేషన్, ఒండు మట్టి మనం చల్లుకోవడం అనేది ఎట్లా ఉంది, ఆర్గానిక్ మెన్యూర్ సేంద్రియ వాళ్ళు, సాయిల్ కవర్, సాధ్యమైనంత వరకు సాయిల్ అనేది భూమి అనేది నేల అనేది ఎక్కువగా గాలికి వానకు ఎక్స్పోజ్ కాకుండా ఉండి ఎంతవరకు కవర్ చేయగలిగితే అంత మంచిది వస్తాయి. దీంట్లో ఇంకా డీటెయిల్గా టెక్నిక్స్లకు నేను ఇప్పుడు పోతలేను, కానీ దీనికి ఉన్న నేపథ్యాన్ని మాత్రం నేను బలంగా ఇస్తున్నా. ఇవి ఇందాక చెప్పుకున్నట్టు అక్కడ కన్జర్వేషన్ చేసుకోవడానికి చాలా క్లుప్తంగా చెప్పే ఒక ప్రక్రియ. ఏ విధంగా మనం సీజన్ తర్వాత సీజన్, మొదటి సీజన్లో ఎక్కడ వేసుకుంటాం, రెండో సీజన్లో ఎక్కడ వేసుకుంటాం, మధ్యలో ఏం పంటలు వేసుకుంటాం, దాన్ని బట్టి మనకు స్థానికంగా గ్రీన్ వాటర్, ఈ ఆకుపచ్చ నీరు మనకు కన్జర్వేషన్ అవుతుంది. అట్లే ఇప్పుడు ఇమీడియట్గా బ్లూ వాటర్కి వస్తే మనకు మామూలుగా కనిపించేది బ్లూ వాటరే. ఈ గ్రీన్ వాటర్ గురించి చాలాసేపు నేను మాట్లాడడానికి ప్రయత్నం అందుకే చేసిన, ఎందుకంటే గ్రీన్ వాటర్ మనకు కనపడని వాటర్, కానీ దాని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. బ్లూ వాటర్ విషయానికి వచ్చేసరికి మనకు కనిపించే వాటర్ కాబట్టి డ్యాములు కడుతున్నట్టుగా స్ట్రక్చర్స్ కడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ దాంట్లో ఉండే సమస్యలు ఇక్కడ మెయిన్ ఏమవుతుందంటే సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, పైన ఉపరితలం నుండే నీరు, భూగర్భంలో నుండి రెండు కూడా మనకు బ్లూ వాటర్ కిందకే వస్తాయి, నీలి వాటర్. కానీ రెండింటికి ఇంటరాక్షన్ ఉంది. గ్రౌండ్ వాటర్ దానంతకు అది లేదు. మనకు బావి, బోరు బావి వస్తే నీళ్లు గంగ కింద నుండి వచ్చినట్టు కాదు. భీష్ముడు అంపశయ్య మీద వండుకుంటే అర్జునుడు బాణం కింద కొట్టంగానే నీళ్లు పైకి వచ్చినాయి కాబట్టి గంగ పైకి వచ్చింది అనుకుంటాం, కానీ ఈ గంగ అనేది వర్షం కిందికి పోతేనే మళ్ళీ మనకు రావాలి. పాతాళ గంగ అంటే ఏం లేదు. ఆ విధంగా వస్తే మొట్టమొదటి బోర్వెల్ అర్జునుడు వేసినట్టుండే అప్పుడు భీష్ముని కోసం. ఇప్పుడు మాత్రం బోర్లు చాలా పడుతున్నాయి, కాకపోతే బోరు బొక్కల నీళ్ళన్నా పడితే, లేకపోతే రైతు బోర్ల బొక్కలన్నా పడతాడు. రెండిట్లో ఏదైనా ఒకటైతే, రెండిట్లో ఏదైనా కూడా కష్టమే. ఎందుకంటే బోరు బొక్కల నీళ్లు పడ్డా కూడా నీళ్లు సరిగా వాడుకోకపోతే మళ్ళీ వర్షం నుండే అది రావాలి కాబట్టి ఆ వర్షం వచ్చే లోపల వాడుకోవడం ఎక్కువైతే, ఇందాక మనకు సాయిల్కి అకౌంట్ ఎట్లుందో అకౌంట్లో నీళ్లు తక్కువ ఉంటాయి, వాడుకోవడం ఓవర్ డ్రాఫ్ట్ అంటాం, ఓవర్ డ్రాఫ్ట్ అయిపోతుంది, అప్పు తీసేసుకుంటాం, తర్వాత కట్టడానికి వాపస్ పైసలు ఉండవు, నీళ్ళు కూడా మనకు మళ్ళీ వర్షం రూపంలో రీఛార్జ్ కాదు. ఇటువంటి పరిస్థితులలో సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, ఉపరితలంలో ఉండే నీళ్లు, వాగులలో పైన వారే నీళ్లు, కింద భూగర్భంలో ఉండే నీళ్ళు, రెండింటి మధ్య లింక్ని ఆలోచన చేసుకొని ఎంత కిందికి పోతున్నాయి, ఎంత పైకి వస్తున్నాయి అని బ్యాలెన్స్ చేసినప్పుడే బ్లూ వాటర్ హార్వెస్టింగ్ అయితే లేకపోతే కాదు. ఇంకోటి సప్లై సైడ్, డిమాండ్ సైడ్. సప్లై సైడ్ అంటే నీళ్లు పెరగడం కోసం మనం కట్టేవేతున్న సప్లై సైడ్, చెక్ డ్యాములు కావచ్చు, ఊటకుంటలు కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, వాటర్ షెడ్లలో చేసేవి, ఎన్ఆర్ఈఏలో చేసేవి, ఇవన్నీ కూడా నీటిని కింద ఇంకింపజేయడానికి చేసే ప్రక్రియ పనులు, అవన్నీ సప్లై సైడ్. ఇవి ఎంత చేసినా కూడా డిమాండ్ సైడ్ అంటే వాటిని వాడుకునే తీరుల మార్పు రాకపోతే మాత్రం ఇవన్నీ మళ్ళీ వృధా అవుతాయి. వాటర్ షెడ్లలో వీటిలో ఎన్ని పనులు చేసినా, వ్యవసాయంలో మనం మామూలుగా మన పంట భూమిలో కూడా ఎంత పని చేసినా కూడా దాన్ని ఎంత మళ్ళీ మనం తోడి వాడుతున్న పాయింట్ మీద కాబట్టి డిమాండ్ సైడ్ అనే పాయింట్ మీదే వస్తుంది. సప్లై సైడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎవరో ఒకరు, ప్రభుత్వం ఎవరో ఒకరు చేసుకుంటూ పోతారు, పైసలు ఖర్చు పెడతారు. డిమాండ్ సైడ్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దాన్ని ఎట్లా వాడుకోవాలి చూడాలి. అప్పుడు ఒక సమిష్టిగా వాడుకునే ప్రక్రియ అనేది వ్యక్తిగతంగా వాడుకునే విధానంతోనే అది బయటపడుతుంది, లేకపోతే కష్టమవుతుంది. ఈ విధంగా చూసినప్పుడు గ్రౌండ్ వాటర్లో హార్వెస్టింగ్, ఆక్విఫర్ అంటామని నీరు మనకు పైన ఓ చెరువులో నీళ్లు కనిపిస్తాయి, ఇంత గుంత ఉంది, ఇంత గాతం ఉంది, ఇంత వెడల్పు, ఇంత పొడవు అనేది కనిపిస్తుంది. కానీ భూమి కింద నీరు ఎట్లా ఉందనేది తెలియదు. కింద కుండలాగా ఉందా నీళ్లు, బకెట్లాగా ఉందా, లేకపోతే పైపులాగా ఉందా ఏం తెలియదు. ఇవన్నీ కూడా రకరకాల నీళ్లు నిక్షిప్తమైనవి. అది కనపడని దాన్ని కూడా అర్థం చేసుకొని ఆ పైన ఉండే పరిస్థితిలో నీళ్లు ఎంత మనకు పైన తీస్తున్నాము దాన్ని బట్టి ఒక అంచనా కట్టుకొని కింద ఇంత నీరు ఉండొచ్చు అనుకొని ఎప్పటికప్పుడు ఆలోచించుకొని సమిష్టిగా చేసినప్పుడే ఈ బ్లూ వాటర్, నీలి వాటర్ యొక్క హార్వెస్టింగ్ చేసిన దాంట్లో అర్థం ఉంటుంది. లేకపోతే మనం ఎన్ని స్ట్రక్చర్లు కట్టినా, ఎంత నీరు కింద ఇంకింపజేసినా అది వాడుకునే విధానాల్లో మార్పు రాకపోతే మాత్రం మళ్ళీ అది ఇబ్బందికి వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, ఉన్న నీటిని ఎంత పొదుపుగా వాడుకోగలుగుతాం. ఇప్పుడు మిగతా టెక్నిక్స్ చాలా ఉన్నాయి దాంట్లో వచ్చినాయి.
చివర్లో చివర్లో గ్రే వాటర్ కూడా మనకు వ్యవసాయంలో కూడా గ్రే వాటర్ ఇంపార్టెన్స్ ఉంది. నేను గ్రీన్ బ్లూ మీద ఇప్పటిదాకా ప్రస్తావన తీసుకొచ్చిన. గ్రే కూడా ఎందుకంటే మనం ఎంత ఎక్కువ పెస్టిసైడ్స్ కెమికల్స్ వాడితే దాంట్లో మళ్ళీ గ్రే వాటర్ పెరిగితే అది నేలను నాశనం చేస్తుంది, నీటిని నాశనం చేస్తుంది. తర్వాత మళ్ళీ దాన్ని మనం డైల్యూట్ చేయడానికి ఇంకా ఎక్కువ నీరు వాడాల్సి వస్తుంది. కాబట్టి నీరు మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి ఉన్నత ప్రాంతాల్లో అటువంటి చోట్ల కూడా గ్రే వాటర్ ఎంతవరకు తక్కువ ఉంచగలిగితే మిగతాది హార్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా కొంత తగ్గుతుంది. కాబట్టి గ్రే వాటర్ని కంట్రోల్ ఉంచాల్సిన అవసరం కూడా ఉంది. వీటికి కొంచెం ఉదాహరణలు చెప్పాలనుకుంటే అగ్రో ఫారెస్ట్రీ మోడల్స్ బాగా సక్సెస్ఫుల్ అయినాయి. నేను పనిచేసే సంస్థ బైఫ్ కూడా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రకరకాల ప్రాంతాల్లో తోటలు పంటలు కలిపి అయితే పెంపకం చేస్తున్నారు, అగ్రో ఫారెస్ట్రీ మోడల్ అంటారు. ఆ విధంగా చేయడం వల్ల ఈ కన్జర్వేషన్ అనేది, హార్వెస్టింగ్ అనేది మంచి నీటి తేమ పెంచడం కాకుండా వాటి తక్కువ వాడకంతో ఎక్కువ రిటర్న్ వచ్చే విధంగా ఉంది. కాబట్టి అగ్రో ఫారెస్ట్రీ ఒకటి మంచిగా మనం చూడగలిగిన మోడల్ ఒకటి ఉంది. మిక్స్డ్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఇవన్నీ కూడా మనం వాడాలంటే వ్యవసాయంతో పాటు పశువులు రెండు కలిపి తీసుకుపోతూనే అవుతుంది. ఏదైనా ఒకటే పట్టుకుంటే అది ఫెయిల్ అవుతుంది. కాబట్టి మిక్స్డ్ ఫార్మింగ్ అవసరం ఉంది. అన్నిటి ముఖ్యంగా కన్జంప్షన్ ఏంది, ప్రొడక్షన్ ఏంది. మనం ఏం కావాలనుకుంటున్నాం, మన కుటుంబ అవసరాలకు కావచ్చు, ఒక సమూహ అవసరానికి కావాల్సిన కన్జంప్షన్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, దానికి మనం ఏం పండిస్తున్నాం. ఈ లింక్ లేకుండా ప్రొడక్షన్ అనేది ఎప్పుడు ఇంకెవరు అవసరానికి ఉన్నప్పుడు, మార్కెట్లో అనేది మాత్రమే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వనరు దెబ్బతినడానికి అవకాశం ఉంది. మనం ఎంత హార్వెస్టింగ్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా అది సరిపోకపోవచ్చు. కాబట్టి కన్జంప్షన్కి ప్రొడక్షన్కి మధ్యలో బ్యాలెన్స్ అనేది అవసరము. దీనిపైన కూడా కొంత మనం బాగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇందాక చేసినట్టు సమిష్టిగా చేయాలనుకుంటే, టెక్నికల్గా ఏమైనా పాయింట్లు, సాంకేతికపరమైన పరిజ్ఞానం కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో రావాలనుకుంటే ఒక ప్రోడక్ట్ని తీసుకుపోవడంతో సరిపోదు. అక్కడ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే వీటిని ఏ విధంగా తీసుకోవాలనే ప్రక్రియ కూడా చాలా వరకు చూడాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంతా అర్బన్ ఏరియాస్ పైనే ఫోకస్ చేస్తున్నారు. రూరల్ ఏరియాస్ కావాల్సిన స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి తేవాల్సిన అవసరం ఉంది. తర్వాత పంటకు సంబంధించి స్థానికంగా ఉండే వాల్యూ చైన్ని మనం పెంచాలి. సమయం కొంచెం ఎక్కువైంది కాబట్టి నేను ఇక్కడ ముగిస్తాను. మిత్రుడు రామచంద్రుని నేను ఇన్వైట్ చేస్తాను. ఆయన వాటర్ పాలసీ పైన మాట్లాడతారు. తర్వాత ఇంకేమైనా విషయాలు ఉంటే మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ. రామచంద్రుడు గారు ఇంట్రొడక్షన్. వాసన్ అని ఒక నెట్వర్క్ ఉంది. వాళ్ళు ఈ వాటర్ హార్వెస్టింగ్ మీద, తర్వాత న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద చాలా కాలం నుంచి చాలా గ్రూపులతో, చాలా ఎన్జిఓలో, వేరే స్టేట్లో పనిచేస్తున్న వాసన్ సంస్థలో రామచంద్రుడు గారు ముఖ్యులు. సో దానికి సంబంధించిన ఆయన అనుభవాలు, తర్వాత ఆయనకున్న స్టడీస్, ఆయనకున్న ఈ సబ్జెక్ట్ పై ఉన్న విషయాల్ని మీతోటి పంచుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ రామచంద్ర గారు. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లోనూ మాట్లాడతాను. బేసికలీ ముఖ్యంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను మీతో పంచుకోదలుచుకున్న ఆలోచనలు ఏమిటంటే, వాటర్ షెడ్ కార్యక్రమాన్ని గురించి, అందులో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా ఎన్జిఓస్ కానీ రైతుల సంఘాలు కానీ ఏ రకంగా విధానాలని ప్రభావితం చేయగలుగుతున్నారో, అందులో అనుభవాలు ఏమున్నాయి, దాంట్లోంచి నేర్చుకున్న అంశాలు ఏమిటి అని చెప్పి నేను మీతోటి పంచుకోదలుచుకున్నాను. బేసికలీ మై presentation to you is about the role of civil society organizations in influencing policy of watershed management programs. Under the broad framework of water, I think this particular theme is also fitting into it. So Narendra and I shared the responsibility of sharing this particular session. While he's talking about the concept of water, I thought I'll discuss about policy formulation and experiences of AP and Telangana in influencing these policies. That is a broad division of work we both had. Basically, while we talk about advocacy and change of policies or bringing new policies, one would like to see, what is the source of inspiration, what is the new knowledge that can go into a new program or a policy, and then who are the players, who is creating this knowledge, what are the dimensions of this knowledge, and how can that be taken forward to water related policies, and then is the knowledge that is generated through some process finding a space in new programs. Are the principles of democracy are in part of this whole process, whether plurality is there, justice is there, equity, sustainability, can we integrate these principles and concerns into this policy formulation? As a civil society organization, these are all the kind of concerns that we have. And then in this process, what is the contribution of civil
సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. ఒక ప్రభుత్వ విధానంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆ విధానానికి ప్రేరణ ఏమిటి, దేన్ని ఆధారంగా ఒక కొత్త ఆలోచన వస్తుంది, ఒక కొత్త జ్ఞానం రావాలంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తున్నది, ఆ జ్ఞానం యొక్క ఆధారం ఏమిటి, దాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంలోకి విధానంలోకి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు దాంట్లో ప్రజాస్వామికమైన విలువలు ఉన్నాయా, ముఖ్యంగా అది ప్లూరాలిటీ అంటే రకరకాల ఆలోచనలు సమావేశపరిచి అందరికీ న్యాయం చేకూర్చగలుగుతుందా, అందరికీ అందుబాటులో ఉంటుందా, ఆ రకమైన అంశాలని తీసుకెళ్లడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఏమిటి. ఈ ఫ్రేమ్వర్క్లో ఈ పాలసీ అనాలిసిస్, పాలసీ అడ్వకసీ రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఐ థింక్ ఐ నీడ్ సమ్ హెల్ప్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్. మనకి ఎంత ఒక 10-15 minutes టైం ఉందా అండి నరసన్ గారు? 10-15 minutes టైం ఉంటుందా? సో బేసికలీ నేను వాటర్ షెడ్ ప్రోగ్రామ్ 1994 నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 22 ఏళ్ళ అనుభవాన్ని ఒక 5 phases పెట్టే ప్రయత్నం చేశాను. ఐ వాజ్ వండరింగ్ వెదర్ దిస్ కైండ్ ఆఫ్ టోటల్ discussion on watershed program and the policy content is relevant here, but broadly watershed program is one of the flagship programs of Government of India since 1994. Every year about 500 to 1000 crores of rupees is invested on this program in dryland areas, particularly for drought proofing and improving agricultural productivity, water security and things like that. So since 1994 I think this program changed several times, the guidelines changed several times, particularly in Andhra Pradesh and Telangana, United Andhra Pradesh, we had an opportunity to be part of this whole process. So I was wondering whether we should go to the nitty-gritty of each phase and then how it changed and all, or should we go to the lessons learned from this process. I just want to take a call from you, given the time constraint, should we just go to lessons part directly, or should we go to the content of the policy also? I want some feedback from you also. Should we go to directly lessons? ఓకే, అంటే నేను బేసికలీ అందరికీ అడుగుతున్నది ఏంటంటే 1994 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 22 ఏళ్ళ నుంచి వాటర్ షెడ్ కార్యక్రమము రకరకాల విధానాల్లో మన దేశంలో నడుస్తున్నది. ఇంచుమించు ప్రతి సంవత్సరము 500 నుంచి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి భారత ప్రభుత్వం పెడుతున్నది వాటర్ షెడ్ ప్రోగ్రాంలో, ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ రకంగా మార్పు చెందుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఈ మార్పులో భాగం పంచుకునే అవకాశం స్వచ్ఛంద సంస్థలకి దొరికింది ఇక్కడ. సో ఆ మార్పు ఏ దశలో ఏ రకమైన మార్పు వచ్చింది చెప్తే బాగుంటుందా, లేకపోతే ఈ మార్పుని ఫెసిలిటేట్ చేసే క్రమంలో మనం నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి చెప్తే బాగుంటుందా అని నేను అడిగాను. నాకు వచ్చిన సమాధానం ఏంటంటే ఈ ప్రక్రియలో మనం నేర్చుకున్న గుణపాఠాలు ఏమిటి దాని గురించి డైరెక్ట్గా చెప్తే బాగుంటుందని అంటున్నారు. కాబట్టి నేను ఆ పార్ట్ని స్కిప్ చేసి ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద లెసన్స్ లెర్న్ పార్ట్. బేసికలీ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ I just wanted to go to the section 2. Basically, how did this policy changes happen? There are some enabling factors or enabling conditions in Andhra and Telangana. Basically, vision of some individuals, I think. అంటే కొంతమంది జ్ఞానులు అనొచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఛాంపియన్స్ ఆఫ్ లీడర్షిప్, ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అంటాము. వాళ్ళు ఈ విషయాల గురించి చాలా దృఢంగా ఆలోచన చేసి ఏమైనా సరే కొత్త విధానాలు రావాలి, వాటిని ముందరికి తీసుకెళ్ళాలి అని ఆ మార్పుని నిర్దిష్టంగా ముందరికి తీసుకెళ్ళిన వ్యక్తులు, ఆ రకమైన అనుభవం ఉన్న వాళ్ళు లక్కీగా మన రాష్ట్రంలో ఉండడం మూలంగా వీ గాట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఆఫ్ సమ్ థాట్ లీడర్స్ అండ్ ఛాంపియన్స్ ఆఫ్ దిస్ చేంజ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎనేబులింగ్ ఫ్యాక్టర్స్. బిఎన్ యుగాంధర్ గారు కానివ్వండి, మిస్టర్ టక్కర్ కానివ్వండి, కేపీ రాజ్ గారు, మల్లారెడ్డి గారు, రుక్మిణీరావు, దేర్ ఆర్ సో మెనీ ఇండివిజువల్స్ actually who had strong vision and then commitment towards a particular way of implementing watershed programs, as well as taking specific issues into that program. I think support from those individuals, either from government or civil society groups, that was one of the enabling factors. Tarvata Andhra Pradesh and Telangana lo we had very good initiatives, experiences outside the government under civil society action groups. These people, these agencies could demonstrate wonderful
wonderfully, relevant and commendable experiences they could establish on the grounds, and then they were useful in taking up new అది జ్ఞానం అక్కడి నుంచి వచ్చిందనమాట. స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు చేసిన అనుభవాల నుంచి కొత్త జ్ఞానం వచ్చి అది పాలసీలో తీసుకెళ్ళడానికి ఒక ప్రేరణగా నిలిచింది. అది ఒక ముఖ్యమైన ఆధారంగా ఉండింది. తర్వాత మనకి దేర్ ఆర్ సమ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ విత్ గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్, ఐదర్ విత్ NGOs ఆర్ బయోలేటరల్ ఏజెన్సీస్ ఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ క్రీడా, ఇక్రిసాట్. దే ట్రై టు పుష్ ద ఎన్వలప్ లిటిల్ మోర్ టు హయ్యర్ లెవెల్స్. ఈ పార్ట్నర్షిప్స్ వల్ల కొత్త ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది, కొత్త అనుభవాలు వచ్చాయి, అనుభవాల నుంచి కొత్త గుణపాఠాల నుంచి కొత్త ప్రోగ్రాంలు. ఈ రకమైన ఎనేబులింగ్ ఫ్యాక్టర్ ఈ పార్ట్నర్షిప్స్ వల్ల వచ్చాయి. I think we also had good political will. Either, about last 20 years, we have at least two major governments, Congress and Telugu Desam. Both of them ruled this part of the country, and both of them had strong commitment, for their own vested interests, or they had their own kind of, whimsies and whimsical approaches, but they still supported this program. But I think just last 3-4 years, there are few doubts, there are clouds on this bright sun. But actually we had a wonderful political will also. Of course there are some doubts also whether all these experiences, inputs, good practices, are they really getting space into it? If yes, how? There are some challenges also, but this is the kind of situation we had. Indulo section 3 lo ippudu there are some few concerns also. Maybe I'll go to lessons learned part. Lessons learned దాంట్లో ఈ కన్సర్న్స్ ఆల్రెడీ వచ్చాయి. మేబీ ఈ పాలసీ మార్పు చెందుతున్న క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కలిపి చేస్తున్న ఈ అనుభవంలో, గ్రామస్థాయి సంఘాలతో కలిపి చేస్తున్న అనుభవంలో నేర్చుకున్న గుణపాఠాల్లో బహుశా కొంత నిరాశావాదం కనబడి ఉండొచ్చు. బట్ యాక్చువల్లీ పర్హాప్స్ దట్ ఈస్ ద రియాలిటీ. అండ్ దీస్ లెసన్స్ దేర్ మే బి టింజ్ ఆఫ్ pessimism in these lessons, but I think we need to distill positive spirit out of it, but I think the whole idea is not to paint a gloomy picture, but draw the lessons so that we are little more realistic in our own efforts. Basically civil society experiences from civil society experiences sector, they are good, they are ideal, but they are relatively small in isolated conditions. They remain to be micro level initiatives, and then they never grow up to macro level experiences, in the same spirit and in the same quality. We have large scale macro experiences also, but the quality is a major challenge there. So అప్పుడప్పుడు అనిపిస్తుంది మంచిగా జరిగిన అనుభవాలు చిన్న స్థాయిలో 1-2 గ్రామాల దగ్గరే కనబడుతుంది తప్ప విస్తృత స్థాయిలో మొత్తం అంతా కనబడదు అనమాట. అది ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమైనా ఒక ఏమంటాము గూడు పుటానియా అనిపిస్తుంది అనమాట. పెద్ద కార్యక్రమాల్లో ఇంత చిన్న అనుభవాలు, ఇంత మంచి అనుభవాలు ఎందుకు విస్తృతంగా వెళ్ళలేకపోతున్నాయి, వాళ్ళకి తగిన వెసులుబాటు ఎందుకు కల్పించడం లేదు అంటే అదేదో ఒక రకమైన గూడు పుటానియా అనిపిస్తుంది అనమాట. సమ్టైమ్స్ వీ థింక్ దట్ ఇట్స్ ఎ కాన్స్పిరసీ టు కీప్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఎట్ మైక్రో లెవెల్ అండ్ నెవర్ అలౌ దెమ్ టు మ్యాక్రో లెవెల్ విత్ ద సేమ్ క్వాలిటీ. That is the kind of game that powers that we perhaps play. Sorry to begin with a negative lesson, but I think we need to learn from this. There is a conspiracy, we need to overcome this particular game actually. Then the lessons too is perhaps civil society organizations, we need to engage with different actors in the whole sector, either with government or markets or farmers or business people or industries, research. We need to be consistent in this process. We need to facilitate our knowledge, they learn from their knowledge, experiences, and then we need to facilitate democratization of these processes. And then how can they be taken from one sector to another, one condition to one situation to another? I think that is the most challenging aspect. And then if we cannot do that, I think our experiences remain in isolated patches. The lesson 3 is again related to lesson 2. ఇప్పుడు మనం ఒక మంచి అనుభవాన్ని ఒక చోట చేసామనుకోండి, ఆ మంచి అనుభవం ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాలకు దానంతట అదే విస్తరించదు.
అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. అది అన్ని ప్రాంతాలకి వెళ్ళాలి, అన్ని కార్యక్రమాల్లోకి వెళ్ళాలి అంటే అందులో ఉన్న అనుభవాల్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చాలా సిస్టమేటిక్గా చేయాలన్నమాట. అన్ని స్థాయిల్లోనూ జరగాలి, లేకపోతే అది ఎప్పుడు కూడా అదే స్థాయిలో స్టక్అప్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఐ థింక్ దిస్ ఈజ్ రిపీటింగ్ ద సేమ్ పాయింట్. అయితే రిప్లికేషన్ ఎఫర్ట్స్లో గుడ్ గవర్నెన్స్ సిస్టమ్స్ అట్ ప్రాజెక్ట్ లెవెల్ అండ్ పాలసీ లెవెల్ అండ్ ఇన్సెంటివ్స్ అండ్ డిసెంటివ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మంచి అనుభవాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి అందులో ఏమి లాభం ఉన్నది, దాన్ని క్లియర్గా డిఫైన్ చేయగలగాలన్నమాట. అది తీసుకెళ్తే లాభం ఏంటి, తీసుకెళ్ళకపోతే నష్టం ఏమిటి, అలాంటి అంశాలని మనం క్లియర్గా చెప్పకపోతే మంచి అవకాశాలు, మంచి ఆలోచనలు, మంచి అనుభవాలు విస్తృత స్థాయిలోకి తీసుకువెళ్ళలేము. సో ఈ పెద్ద స్థాయిలో తీసుకువెళ్ళే క్రమంలో, అప్స్కేలింగ్ చేసే క్రమంలో వీ నీడ్ టు డిజైన్ దీస్ ఇన్సెంటివ్స్ అండ్ డిస్ఇన్సెంటివ్స్ ఆల్సో అండ్ ఆల్సో ఫెసిలిటేట్ సక్సెస్ఫుల్ రిప్లికేషన్ ఇన్ దిస్ ప్రాసెస్. అది కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ బాధ్యతగానే అవుతుంది. అయితే ఈ ప్రాసెస్లో నేను మొట్టమొదటి గుణపాఠంలో ఏంటంటే మన పరిధి మనకు తెలియకుండానే నిర్ణయం అయిపోతుంది అనమాట. మీరు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే మీరు స్పెషల్ కమిటీలో మెంబర్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే అదొక చిన్న అగ్రికల్చర్ టోటల్ బడ్జెట్లో ఒక 5% 2% దానికి ప్రత్యేకంగా పెడతారనమాట. అంతకన్నా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, అదొక చిన్న షో పీస్. అలాగే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎంగేజ్మెంట్ కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన పరిధి నిర్ణయం అయిపోతుంది. ఆ పరిధిలోంచి బయటికి రావడం చాలా కష్టం అనమాట. సో దాన్ని మనం గుర్తించి దాన్ని బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే, ఆ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే గుడ్ ప్రాక్టీసెస్ విల్ బీ అప్స్కేల్డ్. I think it's a game actually, it's a war actually. You need to be constantly engaged with this whole process of redefining these contours, because that is already determined, either in the form of a program, in the form of a budget line item, or the budget itself. This is important lesson for us to upscale good practices. We need to be smart in using this available space and then create our own enabling factors, which is also part of redefining contours actually. Otherwise we'll remain in a very small space and it will remain micro forever. లెసన్ నెంబర్ 6, ఇప్పుడు నీటి గురించి కానీ లేకపోతే నీటికి సంబంధించిన విధానాల గురించి కానీ ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వము, కర్మాగారాలు, పరిశ్రమలు, వ్యాపారాలు, రైతులు అందరూ తలో రకంగా దాన్ని చూస్తారు ఆబ్వియస్లీ. సో దెర్ ఈస్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ డిఫైనింగ్ ద ప్రాబ్లమ్. సివిల్ సొసైటీస్ హ్యావ్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సమ్టైమ్స్ దీస్ two are in two different camps. We need to figure out how do we develop that common ground. Is it how what are the principles of this common ground? Is it democracy, how the governance, is the equity there, sustainability is the plurality of technology is there. Those are the kind of issues civil societies are worried about, while government tends to think about monocropping, large scale one type of technology, and then not necessarily sustainable technologies. So we need to figure out how do we develop common ground. The definition of problem itself will be different by civil society groups and states. So we need to constantly exchange these definitions and improve the common space between these two. I think this is an important lesson. Otherwise we'll never collaborate with them and we cannot dialogue with them. Similarly, in our case, as I mentioned, there are several champions who helped in policy formulation and pushing the agenda without any gap actually. So much of consistency was there. Similarly, ఎవరో ఒకళ్ళు దీన్ని నిర్దిష్టంగా ముందరికి తీసుకెళ్ళడానికి ఒక లీడర్షిప్ తోటి కానీ, ఒక కమిట్మెంట్ తోటి కానీ, ఒక దృక్పథంతో కానీ రావాలి. లేకపోతే ఆ ఎజెండా ఒకసారి ఆన్ అండ్ ఆఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఎజెండా ఒకసారి బతుకుతుంది, ఒకసారి చచ్చిపోతూ ఉంటుంది. సో ద చేంజ్ ప్రాసెస్ నీడ్స్ టు బి కంటిన్యూస్లీ ఫెసిలిటేటెడ్ and there should be consistency and there is a need for some champions of this change. That is an important lesson. If there are no champions, I think change will not happen. Of course, this entire process requires a lot of support, financial capacity building, human resource, and then linkages and networking. A whole lot of things need to be facilitated. Civil society organizations need to learn these techniques of working with each other and then really bringing different expertise onto the board, and then
we need to improve our competencies. We need to really become strong in this whole process. It is also important to understand who is speaking what and why are they speaking that. Accordingly, change the whole strategy to meet the bottom lines of civil society groups. Many times we think that farmers or women or tribal communities, their empowerment will lead to a lot of change. But I think these groups are also fairly divided, and their orientation is also fairly different. I think like any other group, they also have their own perceptions about what they want from government investments, programs, and things like that. So the accountability, transparency, empowerment, all these things need to be facilitated, and we don't know the result of this whole process. So in this process, constantly engaging that, and then creating our own legitimate space is an important consideration. On whose position are you speaking about this change? Who are your agency members? That is the fundamental question. Then the last lesson is it is a long drawn process. Policy is constantly changing. When a government changes, when a senior officer changes, everything changes, and even at district level, policies are interpreted differently. So I think it's a constant engagement at different levels, and there will be so many failures and disappointments. We need to have a lot of commitment and willpower and brave heart, basically, and then we need to be at the receiving end at the most of the time, and then constantly reinventing ourselves. Sometimes farmers also won't be there with you. When you want very sustainable conservation practices, when farmers want just bore wells, there is a definite engagement with farmers also. How do they share groundwater more equitably? Don't privatize it. Those are the kind of issues. So inconsistent efforts and a lot of failures should not determine the whole process. One should be consistent, and one should have a brave heart, be ready for failures, but engage for a long-term agenda. I think these are the lessons that we all learned in Andhra Pradesh and Telangana in influencing the policy, bringing new policies along with so many organizations in a network mode, and then we are still struggling to get good policies and good programs on the ground. But I think, as I said, it is not a story that ends. It is always a long-drawn TV serial kind of experience. You have to be engaged with this all the time, and then improve the whole policy framework and content, because situation is changing. The policy should change, and somebody should engage with the change process. These are the lessons that we learned. I hope I made some sense to you, and if there is some time, maybe we could have some brief discussion. Thanks very much.